దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము. ఈ అధ్యాయములో 38 వచనాలున్నాయి. మొదటి వచనం: యోషియా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము 4వ సంవత్సరమున, అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు మొదటి సంవత్సరమున, యూదా ప్రజలందరిని గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. రెండవ వచనం: ప్రవక్తయైన ఇర్మియా యూదా ప్రజలందరితోనూ యెరూషలేము నివాసులందరితోనూ ఆ వాక్కును ప్రకటించెను. మూడవ వచనం: ఆమోను కుమారుడును యూదా రాజునైన యోషియా 13వ సంవత్సరము మొదలుకొని నేటి వరకు ఈ 23 సంవత్సరములు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. నేను పెందలకడ లేచి మీకు ఆ మాటలు ప్రకటించుచూ వచ్చినను మీరు వినకపోతిరి. నాలుగవ వచనం: మీ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించకుండునట్లును, నేను మీకు ఏ బాధయు కలుగజేయకుండునట్లును అన్య దేవతలను అనుసరించుటయు, వాటిని పూజించుటయు, వాటికి నమస్కారము చేయుటయు మాని. ఐదవ వచనం: మీరందరూ మీ చెడ్డ మార్గమును, మీ దుష్ట క్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల యెహోవా మీకును మీ పితరులకును నిత్య నివాసముగా దయచేసిన దేశంలో మీరు నివసింతురని చెప్పుటకై. ఆరవ వచనం: యెహోవా పెందలకడ లేచి ప్రవక్తలైన తన సేవకులనందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చినను మీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవియొగ్గకుండిరి. ఏడవ వచనం: అయితే మీకు బాధ కలుగుటకై మీ చేతుల పనుల వలన నాకు కోపము పుట్టించి మీరు నా మాట ఆలకింపకపోతిరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎనిమిదవ వచనం: సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు నా మాటలను ఆలకింపకపోతిరి గనుక నేను ఉత్తర దేశములోనున్న సర్వజనములను నా సేవకుడైన నెబుకద్నెజరును బబులోను రాజును పిలువనంపించుచున్నాను. తొమ్మిదవ వచనం: ఈ దేశము మీదికిని దీని నివాసుల మీదికిని చుట్టూనున్న ఈ జనులందరి మీదికిని వారిని రప్పించుచున్నాను. ఈ జనులను శాపగ్రస్తులగాను, విస్మయాస్పదముగాను, అపహాస్యాస్పదముగాను, ఎప్పటికిని పాడుగాను ఉండజేసెదను. పదవ వచనం: సంతోషనాదమును, ఉల్లాస శబ్దమును, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును, తిరుగటి రాళ్ల ధ్వనిని, దీపకాంతిని వారిలో ఉండకుండా చేసెదను. 11వ వచనం: ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. 12వ వచనం: యెహోవా వాక్కు ఇదే, 70 సంవత్సరములు గడిచిన తరువాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీయుల దేశమును శిక్షింతును. ఆ దేశము ఎప్పుడు పాడుగా నుండునట్లు నియమింతును. 13వ వచనం: నేను ఆ దేశమును గూర్చి సెలవిచ్చిన మాటలన్నీయు ఇర్మియా ఈ జనములన్నిటిని గూర్చి ప్రకటింపగా ఈ గ్రంథములో వ్రాయబడినదంతయు ఆ దేశము మీదికి రప్పించెదను. 14వ వచనం: ఏలయనగా నేను వారి క్రియలను బట్టియు వారి చేతి కార్యములను బట్టియు వారికి ప్రతీకారము చేయునట్లు అనేక జనములను మహారాజులను వారి చేత సేవ చేయించుకొందురు. 15వ వచనం: ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాకీలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు ఈ క్రోధపు మద్యపాత్రను నా చేతిలో నుండి తీసుకొని నేను నిన్ను పంపుచున్న జనములన్నిటికీ దాని త్రాగింపుము. 16వ వచనం: వారు దాని త్రాగి సొక్కి సోలుచు నేను వారి మీదికి పంపించుచున్న ఖడ్గమును బట్టి వెర్రివాండ్రగుదురు. 17వ వచనం: అంతట యెహోవా చేతిలో నుండి నేను ఆ పాత్రను తీసుకొని యెహోవా నన్ను పంపిన జనములన్నిటికీ దాని త్రాగించితిని. 18వ వచనం: నేటి వలెనే పాడుగాను నిర్జనముగాను అపహాస్యాస్పదముగాను శాపాస్పదముగాను చేయుటకు యెరూషలేమునకును యూదా పట్టణములకును దాని మహారాజులకును దాని అధిపతులకును త్రాగించితిని. 19వ వచనం: మరియు ఐగుప్తు రాజైన ఫరోయును అతని దాసులను అతని ప్రధానులను అతని జనులందరును. 20వ వచనం: సమస్తమైన మిశ్రిత జనులను, ఊజు దేశపు రాజులందరును, ఫిలిస్తీయుల దేశపు రాజులందరును, అష్కెలోనును గాజాయును ఎక్రోనును అష్డోద్ దేశపు వారును. 21వ వచనం: ఏదోమీయులను మోయాబీయులను అమ్మోనీయులను. 22వ వచనం: తూరు రాజులందరును సీదోను రాజులందరును సముద్రమునకు ఆవలి ద్వీపపు రాజులును. 23వ వచనం: దదానీయులను తేమానీయులను బూజీయులను గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొని వారందరును.
24వ వచనం. అరబీ దేశపు రాజులందరూ, అరణ్యంలో నివసించు మిశ్రిత జనముల రాజులందరూ. 25వ వచనం. జిమీ రాజులందరూ, ఏలాము రాజులందరూ, మాదీయుల రాజులందరూ. 26వ వచనం. సమీపమున ఉన్నవారేమి, దూరమున ఉన్నవారేమి, ఉత్తర దేశముల రాజులందరూ, భూమి మీదనున్న రాజ్యములన్నీ దానిలోనిది త్రాగుదురు. శేషకు రాజు వారి తర్వాత త్రాగును. 27వ వచనం. నీవు వారితో ఇలాగు చెప్పుము, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మీ మీదికి పంపబోవు యుద్ధము చేత త్రాగి మత్తిల్లి కక్కుకొనిన వారి వలెనే యుండి మీరు మరలా లేవకుండా పడుదురు. 28వ వచనం. మేము త్రాగమని వారు నీ చేతిలో నుండి ఆ పాత్రను తీసుకొననొల్లని ఎడల నీవు వారితో ఇట్లనుము, మీరు అవశ్యముగా దాని త్రాగవలెనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నా పేరు పెట్టబడిన పట్టణమునకు నేను కీడు చేయ మొదలు పెట్టగా మీకు శిక్ష లేకుండా పోవునా? మీరు శిక్షింపబడకపోరు. భూలోక నివాసులందరి మీదికి నేను ఖడ్గంను రప్పించుచున్నాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. 30వ వచనం. కాబట్టి నీవు ఈ మాటలన్నిటినీ వారికి ప్రకటించి ఈలాగు చెప్పవలెను, ఉన్నత స్థలములో నుండి యెహోవా గర్జించుచున్నాడు, తన పరిశుద్ధాలయము నుండి తన స్వరమును వినిపించుచున్నాడు, తన మందమేయు స్థలమునకు విరోధముగా గర్జించుచున్నాడు. ద్రాక్షగానుగను త్రొక్కువారి వలె అరచుచు ఆయన భూలోక నివాసులందరికీ విరోధముగా ఆర్భటించుచున్నాడు. 31వ వచనం. భూమి అంతము వరకు సందడి వినబడును, యెహోవా జనములతో వ్యాజ్యమాడుచున్నాడు, శరీరులందరితో ఆయన వ్యాజ్యమాడుచున్నాడు, ఆయన దుష్టులను ఖడ్గమునకు అప్పగించుచున్నాడు. ఇదే యెహోవా వాక్కు. 32వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జనము నుండి జనమునకు కీడు వ్యాపించుచున్నది, భూదిగంతముల నుండి గొప్ప తుఫాను బయలు వెళ్ళుచున్నది. 33వ వచనం. ఆ దినమున యెహోవా చేత హతులైన వారు ఈ దేశము యొక్క ఈ దిశ నుండి ఆ దిశ వరకు కనబడుదురు, ఎవరునూ వారిని గూర్చి అంగలార్చరు, వారిని సమకూర్చరు, పాతిపెట్టరు, పెంటవలే వారి శవములు నేల మీద పడియుండును. 34వ వచనం. మంద కాపరులారా గోలలెత్తుడి, మొర్రపెట్టుడి, మందలోని ప్రధానులారా బూడిద చల్లుకొనుడి, మీరు మరణము నొందుటకై దినములు పూర్తి ఆయను, నేను మిమ్మును చెదరగొట్టెదను, రమ్యమైన పాత్ర వలె మీరు పడుదురు. 35వ వచనం. మంద కాపరులకు ఆశ్రయస్థలము లేకపోవును, మందలోని శ్రేష్టమైన వాటికి రక్షణ దొరకకపోవును. 36వ వచనం. ఆలకించుడి, మంద కాపరుల మొర్ర వినబడుచున్నది, మందలోని ప్రధానుల గోల వినబడుచున్నది, యెహోవా వారి మేత భూమిని పాడు చేసి ఉన్నాడు. 37వ వచనం. నెమ్మదిగల మేత స్థలములు యెహోవా కోపాగ్ని చేత పాడాయెను. 38వ వచనం. క్రూరమైన ఖడ్గము చేతను ఆయన కోపాగ్ని చేతను వారి దేశము పాడు కాగా, సింహము తన మరుగును విడిచినట్లు ఆయన తన మరుగును విడిచెను. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యము మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.